గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలం ఇచ్చే జీవోను సవరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 32 లక్షల మంది కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సంగతి ఆయన గుర్తు చేశారు. ఇంటి నిర్మాణం పూర్తవని వారందరికీ ఈ జీవో సవరించి వర్తింపజేయాలని కోరారు. ఈ విషయంలో అర్జీదారులను సమీకరించి వచ్చే నెల 26 దాకా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నడిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఖజానా ఖాళీ అయిందని చెబుతున్న చంద్రబాబు ఆ సంగతి ఎప్పుడు గమనించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. ఇంటి నిర్మాణం పూర్తి కాని వారందరికీ కూడా ఇవాళ మీరు సవరించాలి. గతంలో సెంటున్నర ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికోసం 26 జిల్లాల్లో కూడా వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి అర్జీదారులందరూ కూడా సమీకరించి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోతే రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ పిలుపు ఇవ్వడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచిస్తుంది. ఖచ్చితంగా పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు అది వచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. రెండవ అంశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఖజానా ఖాళీ అయింది కాబట్టి వాగ్దానాలు అమలు చేయడం అనేది కష్టమని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నేను చంద్రబాబు గారిని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, అసలు ఖజానా ఖాళీగా ఉన్న విషయం మీరు ఎప్పుడు గమనించారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు పదే మీరు చెప్పారు, మేము చెప్పాము, అందరం చెప్పాము. పైగా శ్రీలంక లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో చెప్పి కూడా మనం ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. మరి ఇవాళ ఆర్థిక పరిస్థితులు గతంలోనే బాగా లేవని చెప్పి ఇవాళ మళ్ళీ మీరు ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత మేము ఖాళీ ఖజానా ఉంది కాబట్టి నేను చేయలేను.